దుబాయ్ న్యూ వరల్డ్ పాఠశాల ఆడిటోరియంలో దసరా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను నటుడు రావు రమేష్, గాన గంధర్వ గంగాధర శర్మ, హాస్య బ్రహ్మ శంకరనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి తెలుగు స్రవంతి ఉపాధ్యక్షురాలు దీపికా కిషోర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. కేరింత ఫేమ్ తేజస్వి సినీ గీతాలకు నృత్యం చేసి రూతలూగించారు. స్థానిక కళాకారుల కూచిపూడి నృత్యాలు, దేశభక్తి గీతాలు మన సంస్కృతి సంప్రదాయాలు చాటగా బాలీవుడ్, టాలీవుడ్ దేశభక్తి, బాంగ్రా నృత్యాలు దుమ్మురేపాయి. నటుడు రావు రమేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, కొత్త బంగారు లోకం, ఖలేజా చిత్రాల్లోని సంభాషణలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय तुल्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगदच्छेत्रे गुरुदैवसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुमातृन्दखण्डकाय. అబ్దుల్ కలాం గారు కూడా దగ్గరుండి విని ఆయన భగవద్గీత గురించి నేను అమ్మ టీవీలో విన్నప్పుడు కళ్ళకి ఏడు చూసాను. ఊళ్ళంతా పులకరించిపోయింది ఆయన ఎమోషనల్ ఇంటర్వ్యూ. అలాంటి ఆయన ఫోన్ చేసి అంటే ఆయన ఖర్చుకి వెళ్ళకపోయిందని ఆయన థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆయన ఈ స్టేజ్లో ఆయన కూడా షేర్ చేసుకోవడం. ఆయనకి నమస్కారం. హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారు ఆయన చేసిన ఇన్స్టెంట్ కామెడీ ఇవన్నీ అసూయ చేస్తుందండి. స్పాట్లో చూస్తే మేము సినిమా చేస్తాము, అది ఫిక్స్డ్గా చేసిస్తే మేము ఎమోట్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది బిఫోర్ కెమెరా. స్పాంటైనీగా కనబడుతుంది. ఇవ్వడానికి అలవాటు పడ్డాడో వాడు మిగిలి ఉంటాడు, ఎవడైతే తీసుకోవడానికి అలవాటు పడ్డాడో వాడు ఉన్నంత కాలమే వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే బతికుంటాడు. జీవితంలో నేర్చుకోవాల్సిన